పర్మనెంట్, దిస్ ఇస్ ఫర్ ఎవర్. అట్లా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేశామనేటువంటిది ముఖ్యం. అది ఆర్థికమే కావాల్సిన అవసరం లేదు, అది మాట సాయం కావచ్చు, చేత సాయం కావచ్చు. మీకు తోచినంత చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది, సంతృప్తినిస్తుంది. ఈరోజు ఈ హాస్పిటల్ ఇలా రావడం, ఆ పిల్లలందరినీ కలిసి ఒక్కొక్కరిని పలకరించడం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మెరుపులు చూస్తా ఉంటే కడుపు నిండినంత సంతోషం. ఆ తల్లిదండ్రుల్లో ఒక గొప్ప ఆనందం వారి పెదవుల మీద, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు, ఆ చిన్నారుల యొక్క కేరింతలు వింటుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అది మాటల్లో నేను వెలకట్టలేదు, మాటల్లో చెప్పలేదు. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ये हॉस्पिटल में सिर्फ दवाई नहीं, यहाँ पर भगवान का दुआ भी दे रहा है. दवाई नहीं, ये हॉस्पिटल में दवा से ज्यादा मोहब्बत मिल रहा, प्यार भी मिलता है. यहाँ पर यहाँ जितने लोग भी काम कर रहे हैं वो लोग मैं नौकरी करूं बोल के काम नहीं कर रहे. वो लोग उनकी खुद की बेटी के लिए जो सेवा करते हैं, उनकी बच्ची के लिए जो सेवा करते हैं, अपन घर में जो काम कर लेते हैं, यहाँ पर जितने भी लड़की और लड़के दवा के लिए, ट्रीटमेंट के लिए यहाँ पर आ रहा है, सबको भी उनके बच्चे मान के वो लोग सेवा कर रहे हैं. ये बात आप जानना चाहिए. జరుగుతున్నటువంటిది తమ పిల్లలుగా భావిస్తూ మీ పిల్లలకు వాళ్ళు వైద్యం అందించారు. వాళ్ళు సేవ చేసే డాక్టర్ గారు కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, మీ అటెండెంట్స్ కావచ్చు, ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అది సగం రోగాన్ని ఇంకా ఈజ్ అవుట్ చేస్తుంది. నిజంగా వైద్యం 50% అయితే ద వే యూ హ్యాండిల్ అది ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటిది. ఇందాక డాక్టర్ గారు ఇంకో మాట అన్నారు, సారీ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, బట్ మీరు మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. శ్రీనివాస్ डॉक्टरेट मिला, श्रीनिवास साहब को अभी नहीं मिला, मिलना चाहिए. द सर्विस वॉट यू हैव डन. सिर्फ दिल बिना बिल. ఇక్కడ ప్రేమ తప్ప ₹1 తీసుకునేది లేదు. ఇందాక ఒకరు మాట్లాడుతూ అన్నాడు, ఒక అమ్మ చెప్పింది నాకు, బస్ కిరాయిలు కూడా లేకుండా బిడ్డ వీళ్ళే బస్ కిరాయిలు కూడా ఇచ్చి బండి కూడా పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి నా బిడ్డకు ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు. ఇంకొకరు మాట్లాడుతూ అన్నారు, చాలా బాగా చూసుకున్నారు, నా బిడ్డనే కాదు మేము ఇక్కడ ఉండడానికి మాకు వసతి ఇచ్చారు, మాకు కడుపు నిండా భోజనం పెట్టారు, వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి చెకప్ కోసం రమ్మంటే ఏం పోతాం, ఆ వారం కూడా ఇన్నే ఉంటామంటున్నట్టు. అంత సౌకర్యం ఉంది ఇక్కడ. ట్రీట్మెంట్ అయిపోయింది, బాబు మంచిగా అయిపోయాడు, డిశ్చార్జ్ చేస్తున్నాం, ఇంటికి వెళ్ళండి, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్కు రండి అంటే ఏమో అంత దూరం పోయి రావాలంటే మళ్ళీ బస్ కిరాయిలకు ఇబ్బంది అవుతుంది, ఈయనే ఉంటామో అంటున్నారట. అంటే మీ సొంత ఇల్లు లాగా అంత అద్భుతమైన సేవ ఈ హాస్పిటల్లో అంతా ఉంది. నాకు కూడా నిజంగా దాదాపు 2 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న కొన్ని పనులు అత్యంత సంతృప్తిని అందిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటి ఈ సత్యసాయి గొప్ప ఆనందం. ఇట్లా కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు మా ప్రాంతానికి వచ్చి పంట పొలాలలో నీళ్లు బారుతుంటే రైతుల కళ్ళల్లో నేను ఆనందం చూశాను. ఈరోజు ఈ పిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో ఉండే ఆనందం అది వెలకట్టలేనటువంటిది. నిజానికి శ్రీనివాస్ గారు ఇక్కడ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పెడదాము అనుకున్నారు. అంటే డెలివరీస్ మరియు పుట్టిన పిల్లల బాగోగులు చూసే ఆసుపత్రి ఈ ప్రాంతంలో పెట్టాలనుకున్నాను. నేను అన్నాను, సార్ మాకు మా రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, 100% ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం ఈ అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం మేము ఈ కార్డియక్ సమస్యల్ని ప్రభుత్వంగా మీకు పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నాం.
చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చనిపోతా ఉన్నారు. వైద్యం అందక వాళ్ళ గ్రోత్ తగ్గిపోతా ఉంది. ఇది మీరు అద్భుతంగా చేస్తున్నారు దేశంలో. ఛత్తీస్గఢ్లో, హర్యానాలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, దేశంలో 4-5 రాష్ట్రాల్లో అద్భుతమైన సేవ అందిస్తా ఉన్నారు. మా తెలుగు రాష్ట్రాల్లో లేదు, అదేదో మా తెలంగాణలో మా ప్రాంతంలో పెట్టండి అని నేను కోరడం నిజంగా వారు అంగీకరించడం నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను. శ్రీనివాస్ గారికి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా మాటల్లో ఆయనకు నేను కృతజ్ఞత చెప్పలేను. నిజంగా చెప్పాలి, పదాలు దొరకడం లేదు ఆయనకు. నేను ధన్యవాదాలు చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి పదాలు దొరకడం లేదు. ఎందుకంటే ఏదైనా మాట్లాడడం చాలా ఈజీ. ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మించి ఇంతమంది సిబ్బందిని పెట్టి ఎక్కడెక్కడి నుంచో, కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, కొంతమంది బీహార్ నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఎంతో దూరం నుంచి ఏమీ తెలియని భాష తెలియదు, ప్రాంతం తెలియని ప్రాంతానికి వస్తే గుండెకి హత్తుకొని తమ పిల్లల్లాగా కడుపు నిండా భోజనం పెట్టి వసతి కల్పించి వైద్యం చేసి వారిని పంపడం అంటే ఇది మాటల? ఇది భగవంతుడి కృప, స్వచ్ఛమైనటువంటి మనసు, ఆయన మంచితనమే ఇంత గొప్పగా నడుపుతాం. యాజ్ సిటిజన్స్, ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మనము ఎప్పటికీ వారికి రుణపడి మనము కూడా కొంత దాని నుంచి ప్రేరణ పొందాలి. ఆ సేవ నుంచి మనం కూడా కొంత ప్రేరణ పొందాలి. ఇందాక కొంతమంది తల్లిదండ్రులతో నేను మాట్లాడుతూ అదే అన్నాను. చాలా మంది పేదవాళ్ళే ఇక్కడ. ఒకరు మాట్లాడుతూ రోజు 300 కూలీకి వెళ్ళి పని చేసుకుంటాము అన్నారు. ఇంకొకరు మాట్లాడుతూ నేను ఏదో కంపెనీలో 500కు డైలీ వేజ్ లేబర్ గా పనిచేస్తాను అన్నారు. సరే, మీరు పేదలు, కానీ ఎప్పుడన్నా ఒక సంవత్సరంలో 15 రోజుల్లో నెల వచ్చి ఇక్కడ సేవ చేయండి. అంతకంటే మనం చెప్పగలిగే కృతజ్ఞత, మనం చెప్పగలిగే ధన్యవాదాలు మాట రూపంలో కాదు. 15 రోజులు, ఒక నెల రోజుల్లో సేవ చేయండి. సత్యసాయిబాబా ఆశ్రమం పుట్టపర్తికి నేను చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ప్రపంచ దేశాల నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల రోజుల పాటు బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, డాక్టర్స్ నెల రోజుల పాటు ఆ సత్యసాయిబాబా ఆసుపత్రిలో, ఆశ్రమంలో క్లీన్ చేస్తూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు, భోజనం వండుతూ ఉంటారు, భోజనం సర్వీస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సర్వీస్. అట్లాంటి మోటివేషన్ మనతో ఉండాలి. సో నేను కూడా మీతో కోరేది ఒకటే, మీరు యూ షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ. ఏమిస్తాం ఆసుపత్రికి? మనకు ఎప్పుడైతే ఒక నెల రోజులో, 15 రోజుల జీవితంలో రండి. మీరు ఇక్కడ ఇంత సేవ పొందారు కదా, ఆ సేవను మళ్ళీ తిరిగి ఆసుపత్రికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఏమి డబ్బులు ఇవ్వకండి, వచ్చి మీరు ఒక మంచి నెల రోజులు, 15 రోజులు మీ జీవితంలో, ఒక సంవత్సరంలో వీలైనప్పుడు వచ్చి సేవ చేయండి ప్రతి ఏడాది. ఇక నుండే ప్రజాప్రతినిధులుగా మనం కూడా దీని నుంచి నేర్చుకోవాలి. దీని నుంచి శ్రీనివాస్ గారిని చూసి మనం ఒక ప్రేరణ పొందాలి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. మనం ఆయనలో ఎంత నిస్వార్థంగా ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది, వాళ్ళలో ఎంత నిజాయితీతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనకేమి అంబిషన్స్ లేవు, నిస్వార్థమైనటువంటి సేవ. మనం అంటే రాజకీయ నాయకులు కావచ్చు, స్వార్థం ఉంటుంది. ఆయనలో ఏముంది? నథింగ్. ఓన్లీ ఆ సత్యసాయిబాబా యొక్క డివైన్స్ బ్లెస్సింగ్స్ అండ్ సిన్సియారిటీ. సో అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంత గొప్ప ఆసుపత్రి ఇక్కడ రావడం, ఇంతమందికి ఈరోజు నిజంగా నేను అన్ని మర్చిపోయాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పూర్తి స్థాయిలో హ్యాపీగా ఆ పిల్లల్ని చూస్తుంటే, ఆ ఆనందం చూస్తుంటే నాకు ఒక కొత్త ఉత్సాహం, నాలో ఒక బలం వచ్చినట్టు, ఒక శక్తి వచ్చినంత ఆనందం కలుగుతుంది. ఎంత గొప్ప తృప్తి కలుగుతా ఉంది నాకు కూడా. సో ఇది నిజంగా చాలా చాలా సంతోషం. ఇది ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా ఇది ఎక్కువ ప్రచారం జరగాలి. ఇంకా మన దేశంలో ప్రతి సంవత్సరం 2,60,000 మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
ఈ సిహెచ్డి సమస్యతో బాధపడుతున్నటువంటి 2,60,000 మందిలో ఈరోజు మన దేశంలో వైద్యం అందుతున్నది 10%, 20% మందికి అందుతుంది. ఇంకా చాలా మంది వైద్యాన్ని అందుకోలేక పాపం అలాగే ఉండిపోయి జీవితాన్ని కోల్పోతా ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు పడే బాధ, క్షోభ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కళ్ళ ముందు పిల్లవాడు బరువు పెరగకపోతుంటే, కళ్ళ ముందు పిల్లవాడు శ్వాస పీల్చుకోలేకపోతే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో అది అనుభవించేటువంటి తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. సో ఇంకా ఈ దేశంలో దాదాపు ఒక 60-70 వేల మంది ప్రతి సంవత్సరం వైద్యం అందక దూరంగా ఉన్నారు. అది మొదటి సంవత్సరంలో వైద్యం చేయగలిగితే ఆ పిల్లవాడు అద్భుతంగా మళ్ళీ అందరిలాగా ఎదగలుగుతాడు, అందరిలాగా ఉండగలుగుతాడు. ఆలస్యమైన కొద్దీ సమస్యాత్మకం అవుతుంది, సర్జరీ సమస్యాత్మకంగా ఉంటుంది, పిల్లవాడి గ్రోత్ కానీ పిల్లవాడి ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల ఇది మొదటి సంవత్సరమే జరగాలి అంటే మన ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం, నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ నెట్వర్క్ కానీ, ఎన్జిఓ నెట్వర్క్ కానీ ఆ చైతన్యాన్ని వాళ్ళలో తీసుకొచ్చి మొదటి ఏడాదే ఇక్కడికి తేగలిగితే అందరి పిల్లల్లాగా ఆ పిల్లలు కూడా రేపు అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలస్యం అయితే కొంత ఇబ్బంది కలుగుతుంది. సో అట్లే మనం దీన్ని ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకొచ్చి, ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, ఇక్కడ మాకు ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది, యాజ్ వి గ్రో సెకండ్ థియేటర్ కూడా ఓపెన్ చేస్తాము, ఎంతమందికైనా మేము ఉచితంగా సో మనం కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభుత్వ సహకారం తీసుకొని, నెట్వర్క్ సహకారం తీసుకొని, ఎన్జిఓ సహకారం తీసుకొని ఎంతమందికి వీలైతే అంతమందికి మనం సేవ అందించే విధంగా ఈ ఆసుపత్రిని ముందుకు నడిపించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనందరి యొక్క బాధ్యత. ఆ రకంగా ఇంకా మనం అందరం కలిసి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్దాం. శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెడతాం. ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ, ఈ ప్రాంతంలో ఆడపిల్లలు ఎవరైతే ఉద్యోగం లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక మంచి శిక్షణ కేంద్రాన్ని కూడా త్వరలో ఇక్కడ ప్రారంభిస్తాము అన్నారు. సో అక్కడ చదువుకొని ట్రైనింగ్ పొందిన తర్వాత దే కెన్ వర్క్ ఇన్ దిస్ హాస్పిటల్, లేదా ఈ గ్రూప్ లో ఉండే మిగతా రాష్ట్రాల్లో ఉండే ఆసుపత్రుల్లో పనిచేయచ్చు, లేదా వాళ్ళకి ఇష్టమైన చోట కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఉపాధి కూడా పెంచాలి, విద్యా ఉపాధి. ఈ సెక్టర్ లో చాలా స్కోప్ కూడా ఉంది ఇంకా. సో ఈ హెల్త్ సెక్టార్ లో మేము ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ని కూడా పెట్టి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ఇక్కడే ప్రారంభిస్తామని చెప్పారు. దానికి కూడా నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా పెద్దలు రమణాచారి గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. రమణాచారి గారు కూడా ఆ రోజు అన్న మనం ఒక 10 ఎకరాలు స్థలం ఇద్దాము, ఇది నువ్వైతే ఇప్పటికీ ఒక ఓల్డ్ ఏజ్ వృద్ధాశ్రమం కట్టి ఉన్నావు, ఒక ఆలయం కట్టి ఉన్నావు, దానికి తోడుగా ఒక వైద్యాలయాన్ని కూడా ఇక్కడ తెచ్చుకున్నాం. విద్యాలయం వచ్చింది, ఆలయం వచ్చింది, వృద్ధాశ్రమం వచ్చిందన్న ఈ కొండపాక గడ్డ మీద ఒక వైద్యాలయం కూడా వస్తే అద్భుతంగా ఉంటుంది అనగానే పాపం రమణాచారి గారు పెద్ద మనసుతో వారు కూడా శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడి ఈ 10 ఎకరాల స్థలాన్ని అందించి ఇంత గొప్ప ఆసుపత్రి రావడానికి రమణాచారి గారిని కూడా వారి బృందానికి నేను ఈ సందర్భంగా వారికి కూడా గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇంకా ఇది ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తూ, సో అందరికీ ముఖ్యంగా డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్, స్టాఫ్ నర్స్ అందరికీ కూడా నేను ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ.